హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఎండిపోయిన అలసందలు పొటాటో తోటి ఒక మంచి గ్రేవీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడ అలసందలు మీరు పచ్చి అలసందలు కూడా తీసుకోవచ్చు. ఎండిపోయింది అయితే 4 hours ముందు నానబెట్టుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇక్కడ హోల్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ను సన్నగా తరిగి యాడ్ చేసేసుకొని ఆనియన్ వేగడానికి సాల్ట్ను కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకొని ఆనియన్ను మంచిగా పింకిష్ రంగు వచ్చే వరకు వేపుకోవాలి. సో కరివేపాకును కూడా కాస్త వేసుకున్నాను. సో ఇప్పుడు ఆనియన్ వేగిపోయింది కదా, ఈ స్టేజ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయే వరకు తిప్పుకుంటూ వేపుకొని ఇప్పుడు టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద టమాటా తీసుకున్నాను, చిన్నదైతే 2 తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ పసుపు పొడిని కూడా వేసుకొని ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టి టమాటాలను ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే టమాటాలు మంచిగా మగ్గిపోయింది కదా. ఈ స్టేజ్లో నేను పొటాటోస్ని పీల్ చేసి ముక్కలుగా చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఆ పొటాటో ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని ఇప్పుడు స్పైసెస్ అంటే మసాలా పౌడర్లు వేసేసుకుంటున్నాము. మిరప్పొడి, ధనియా పౌడర్ ఇక్కడ సబ్టైటిల్స్లో చూపించిన కొలతల ప్రకారం వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కర్రీకి తగిన సాల్ట్ను అంటే 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా ఉడికించి సిద్ధం చేసుకున్న ఈ వైట్ బీన్స్ అంటారు, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఎండిపోయిన అలసందలు. సో ఈ అలసందలను కూడా బాగా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 70% వరకు నేను అలసందల్ని బాయిల్ చేసుకున్నాను. సో ఇప్పుడు 1 కప్పు వరకు నీళ్ళను వేసేసుకొని ఒకసారి అలా తిప్పుకొని మూత పెట్టి ఇది ఒక 5 minutes సిమ్మర్లో ఉడకాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు చూడండి 5 minutes తర్వాత పొటాటోస్ మంచిగా 50% ఉడికిపోయింది. ఈ స్టేజ్లో నేను 2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ మిల్క్ పౌడర్ను యాడ్ చేస్తున్నాను. మీరు కోకోనట్ పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు సిమ్లో ఉడికిస్తే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పొటాటో అలసందల కూర రెడీ అయిపోయింది. ఇది చపాతీతో, రైస్తో, పూరీతో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కుకింగ్ అప్డేట్స్ మరియు ట్రావెలింగ్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.